వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. సో ఇప్పుడు మార్కెట్లో మనం స్లైట్గా అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తూనే ఉన్నాం, అది ఎప్పటి నుంచో ఉంటుంది. బట్ ఈ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా మాట్లాడే టాపిక్ వచ్చేసి రేంజ్ బౌండ్ అంటున్నారు అనమాట. సో ఇంకా దీని గురించి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మన యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు సార్. ఈ టైంలో కొంచెం అందరూ కూడా బాగానే వెళ్తున్నారు, బట్ మార్కెట్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ లో ఇన్వెస్టర్స్ అందరూ కూడా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రేంజ్ బౌండ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ రేంజ్ బౌండ్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పండి సార్. మీరు మార్కెట్ సెన్సెస్ చూస్తారా ఎప్పుడన్నా? రేర్ గా సార్. రేర్ గా కదా, దాన్ని రెగ్యులర్ చూసేవాళ్ళే దీన్ని రేంజ్ బౌండ్ అంటారు. అంటే ఇప్పుడు మనకి పెద్దగా పెరగడం కానీ పెద్దగా తగ్గటం కానీ సైడ్ వేస్ మూవ్ అవటం కానీ ఇలాంటివి లేనప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ స్టాగ్నెంట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఉన్నప్పుడు దాన్ని రేంజ్ బౌండ్ అంటారు. ఇట్ డజంట్ మూవ్, నైదర్ గోస్ వెరీ ఫాస్ట్ అప్ ఆర్ నైదర్ ఇట్ కమ్స్ డౌన్ ఫాస్ట్. అది అటు ఇటు జరగకుండా అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేంజ్ బౌండ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ స్టాటిక్, బట్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. పెద్దగా లేకుండా అది అప్స్ అండ్ డౌన్స్ కొంచెం కొంచెం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మార్కెట్ అంతే ఒక్కోసారి 400 పాయింట్లు పెరుగుతుంది, మళ్ళీ 200 పడిపోతుంది, మళ్ళీ ఒక 150 పాయింట్లు పెరగడం, ఇలా చెప్తాను. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది రేంజ్ బౌండ్. ఇట్ ఇస్ విత్ ఇన్ దట్ పారామీటర్. ఆ బౌండ్ లెవెల్లోనే తిరుగుతూ ఉంది అది. ఓకే, అండ్ ఇంత జస్ట్ ఒక లిమిట్ అంటే ఒక బౌండరీ ప్రకారంగానే అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే. దానివల్ల దట్ ఇస్ కాల్డ్ యాజ్ రేంజ్ బౌండ్. ఓకే, మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎందుకు సార్ ఫ్రస్ట్రేట్ ఎక్కువ అవుతూ ఉంటారు? మరి మీరు పని చేయండి అమ్మా, మీరు అనుకున్న పనులు కాలేదనుకో మీరు ఎలా ఉంటారు? అప్సెట్ అవుతాం కదా, అప్సెట్ అవుతారు కదా. ఏమవుతుందంటే ఈ రేంజ్ బౌండ్ అన్న దాంట్లో ఇట్ ఈస్ అ కామన్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. వీ ఎక్స్పెక్ట్ ది మార్కెట్ టు రైస్. ఓకే, అది అవ్వట్లేదు. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మన హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దానికి అది మ్యాచ్ అవ్వదు. దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ది హౌ ది మార్కెట్ ది రియల్ పిక్చర్లోకి వచ్చేవరకు ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, ఇప్పుడు ఏంటి అసలు ఏమీ లేదు అని అనుకుంటాం. సో బేసికలీ ఫైనాన్సెస్ ఎక్కడైనా చూడండి, ఐ మీన్ ఈవెన్ ఇన్ అ ఫ్యామిలీ, వెన్ ది ఫైనాన్సెస్ ఆర్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్. వెన్ ది ఫైనాన్సెస్ స్టార్ట్ షాటరింగ్, ఇక గొడవలు స్టార్ట్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, పిల్లలు అనుకోండి, పిల్లలు అయితే వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చే పాకెట్ మనీ ఇవ్వకపోతే ఇవన్నీ గొడవలు స్టార్ట్ అవుతాయి. అంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం వీఆర్ ట్రైంగ్ టు టేక్ మనీ ఫ్రమ్ ది మార్కెట్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో ఇట్స్ అ కామన్ ఫినోమినన్ వేర్ పీపుల్ టెండ్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ మరి ఈ టైంలో మీరు అన్నట్టుగానే వాళ్ళు మరి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అది ఒకవేళ రాకపోతే ఈ టైంలో సిప్ కంటిన్యూ చేయాలా వద్దా అని డౌట్ ఉంటుంది. మరి దానికి మీ ఆన్సర్? మీరు ఎప్పుడు అక్కడికి వచ్చి ఆగిపోతారా? అంటే సార్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ యాజ్ నాట్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో డబ్బులు వచ్చేస్తే ఖర్చు పెట్టేసుకుంటాం అని అన్నది కాదుగా. వీ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ గోల్ ఫర్ విచ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్. మినిమమ్ ఇస్ 7 years అని చెప్తాం మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే. యువర్ ఫండ్స్ ఆర్ సేఫ్ బట్ యూ నీడ్ టు గివ్ ఇట్ టైమ్ టు గ్రో. మీరేదో ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది, వాళ్ళు పెట్టేశారు, నాకు రేపు డబ్బులు వచ్చేస్తే, డోంట్ టైమ్ ది మార్కెట్. Invest your money and keep invested for a longer duration. It's a long term horizon which helps you in creating a wealth. Okay. మనం ఎంత ఎక్కువ కాలం ఉంచితేనే మీకు ఆ మార్కెట్ దీన్ని బట్టి మీరు కంటిన్యూ చేసుకుంటే మీకు వస్తుంది. మీరు ఆ సిప్ అన్నది మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బీ అక్యుములేటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ అట్ అ డిఫరెంట్ pricing which comes with an average cost. So tomorrow after a long time when you redeem it, you will be selling it at the market value. Kabatti you will get much better price on it. So you make profit on it. అంతేగాని మళ్ళీ వాళ్ళ మార్కెట్ స్టాటిక్ ఉంది లేకపోతే రీబౌండ్ ఉంది, సో ఐ డోంట్ వాంట్ టు, ఐ విల్ స్టాప్ ఇట్, ఐ విల్ విత్ హోల్డ్ ఇట్ అని అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ సార్ స్టిల్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో అంటే ఈ సిప్ అనేది కంటిన్యూ చేయడం అనేది ఒక బెనిఫిట్ అవుతుందా లేదా? డెఫినెట్లీ బెనిఫిట్స్ అమ్మా, అదేగా చెప్తున్నది. రూపీ కాస్ట్ యావరేజింగ్ ఏదైతే ఉందో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. వీ హ్యావ్ అ స్లైడ్ ఆన్ దట్ ఆల్సో. అంటే ఎంత రేట్లో మనం ఎలా కొంటే ఏంటి అని అన్నది ఒక స్లైడ్ ఉంటుంది. ఐ జస్ట్ షేర్ దట్ విత్ యూ ఆల్, సో యూ కెన్ గివ్ దట్. ఓకే, ఏంటమ్మా వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ సిప్? యూ ఆర్ అక్యుములేటింగ్ యువర్ యూనిట్స్, ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఒక రోజున 10 రూపాయలు కొంటారు, ఒక రోజున 15 రూపాయలు కొంటారు, ఒక రోజున 8 రూపాయలకే కొంటారు. సో యావరేజ్ ప్రైసింగ్ ఇస్ కమింగ్ డౌన్. నో,
దానివల్ల మనం సిప్ కంటిన్యూ చేయమని చెప్తాం అనమాట. సో దట్ యువర్ బయింగ్ కాస్ట్ కమ్స్ డౌన్ అండ్ వెన్ యువర్ రిడీమింగ్ ఇన్ టు ది మార్కెట్, ద మార్కెట్ వాల్యూ ఇస్ మచ్ హయ్యర్ దెన్ యువర్ బయింగ్ కాస్ట్. ఓకే సార్, మరి ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు మనకి ఈజీగా అందరు చాట్ జీపీటీ వాడతారు, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, బట్ ఇన్వెస్టర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? చాట్ జీపీటీలు ఇవన్నీ బాగానే ఉంటాయమ్మా, చూడటానికి బాగుంటాయి, చదువుకోవడం, గూగుల్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. బట్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండ్ అదర్ థింగ్స్ నో ఫర్ గైడింగ్ యూ. రైట్. సో హౌ విల్ ఇట్ గైడ్ యూ ఆన్ దిస్ థింగ్? యూ నీడ్ టు నో యువర్ ఫైనాన్సెస్, హౌ షుడ్ యూ గో విత్ యువర్ ఫైనాన్సెస్ అని అన్నీ చూసుకుంటే ఇది. లేకపోతే అందరూ చాట్ జీబీటీలో కొట్టేసుకుని పెట్టేస్తే మరి ఎవ్రీబడి షుడ్ బికమ్ రిచ్ నో బై నౌ. వై టు సి ఇట్ ఈస్ లైక్ దేర్ ఇస్ అ గైడెన్స్ దేర్. యూ హ్యావ్ టు, మనం ఏంటంటే అదొక గైడ్ లైన్స్ దొరికింది, దాన్ని మీరు అనలైజ్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు విజిట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, సంబడి, సిట్ డౌన్, డిస్కస్ విత్ హిమ్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మేజర్ మిస్టేక్ మేబీ ఈ టైంలోనే విత్డ్రా అవ్వడం లేదా స్టాప్ చేయడం కూడా నాట్ గుడ్ అంటారా? మేము ఎప్పుడు కూడా విత్డ్రా చేయమని చెప్పమండి. అదొక ప్రాబ్లం ఏంటంటే మాకు ఫోన్ చేయకుండా కూడా విత్డ్రా చేసేస్తాం. ఎందుకు, మీరు గూగుల్లో చూసారనుకోండి హౌ టు ఆపరేట్ దిస్ థింగ్, ఇవన్నీ కూడా కనపడతాయి మీకు. మరి మీ కాలుకో దీనికో దెబ్బతితే మీరు ఆపరేషన్ చేసేసుకుంటారా? చేసుకోరు కదా. మరి ఫైనాన్సెస్ అంటే అంత ఇది ఎందుకు సార్? అంటే చెప్పడానికి ఓకే, రియాలిటీలో అయితే ఇలా ఉంది మనకి మార్కెట్లో, బట్ బయట మనకి పబ్లిక్కి ఏం తెలుసు సార్? మోస్ట్లీ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సో స్క్రోల్ చేస్తే చాలు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇది ఇన్వెస్ట్ చేయండి, మీకు డెఫినెట్గా బాగా వస్తాయి. అయితే కొన్ని అయితే ఇక రెగ్యులర్గా యాడ్స్ రన్ చేసేసి మీకు కొద్ది రోజుల్లో చాలా డబ్బులు వచ్చేస్తాయి అని ఇలా చెప్తే నిజమేనా? సో వెంటనే అనుకొని కొన్నిసార్లు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు ఏది కరెక్ట్ అని అందరూ ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు అంటారు? మిమ్మల్ని యాడ్స్ వెనకాల, ఇన్స్టాగ్రామ్ల వెనకాల పరిగెట్టమని ఎవరు చెప్పారు? గూగుల్ వెనకాల కూడా పరిగెట్టమని చెప్పట్లేదు. ఇట్స్ ఓన్లీ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ వీఆర్ లుకింగ్ అట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ జనతా కాక్రోచ్ వచ్చింది, ఏమైంది చెప్పండి అది? ఇట్ హస్ గాన్ వైరల్. వైరల్, బట్ నాకు అదే సార్, సేమ్ మీరు కరెక్ట్ పాయింట్ తీశారు. ఇప్పుడు అదొక పాయింట్ ఉంది అక్కడ, క్లియర్లీ చాలా మంది నిజంగా తెలుసుకోలేకపోతున్నారా, అంత బ్లైండ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నైట్ ఎవరో ఒక పార్టీ పెడితే అది రియలో కాదో తెలుసుకోకుండా. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా అది రియలో కాదో తెలియకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో వాట్ యు సే? అదే అంటున్నానమ్మా, నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని, ఇది ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడేస్తున్నారు. ప్లస్ ఏంటి అని అంటే ప్రజెంట్ జనరేషన్లో మంచి వింటాం కంటే ఎదుటి వాళ్ళ గురించి చెడు వింటాం బాగా ఇష్టపడుతున్నారు. సో అందుకని ఈ నెగిటివ్ ప్రోపగండా ఏదైతే ఉందో ఇట్ గోస్ వైరల్. అండ్ ఈ యంగర్ జనరేషన్ ఏంటంటే దెర్ ఇస్ అ ఫ్రస్ట్రేషన్. సి ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ వాట్ వీఆర్ డూయింగ్, మీరు ఇంతకుముందు మన క్యాజువల్గా మాట్లాడుకున్న డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం, అది దే డోంట్ అండర్స్టాండ్. రైట్. అండ్ దే గ్రాడ్యుయేట్, దే డోంట్ గెట్ ఎ జాబ్, దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే, సో ఈ ఫ్రస్ట్రేషన్లు ఏంటంటే ఈ స్లోగన్స్, ఈ ఎదుటోళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేసినప్పుడు దే గెట్ అట్రాక్టెడ్ వెరీ మచ్. వాళ్ళకి ఏంటనంటే దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, సో దే కెన్ రివర్ట్, దే కెన్ రెస్పాండ్ టు దట్ ఎనీథింగ్. అదే నన్ను అడిగారు, ఐ కాంట్ ఈవెన్ రెస్పాండ్ బికాజ్ ఐ నో వాట్ ఇట్ ఈస్. అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్, యూ కెన్ ఆల్వేస్ క్రాస్ చెక్ ఫ్యాక్ట్స్. సో అది చేసుకోకుండా మీరు దాంట్లో యో షూటింగ్ బ్యాక్ అని అంటే ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దట్. Social media is definitely influencing people, but I think we should look at దాంట్లో మంచి ఏది చెడు ఏది అని అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సి గూగుల్ ఉంది, గూగుల్లో మీకు మంచి సైట్స్ ఉన్నాయి, పిచ్ సైట్స్ ఉన్నాయి. మనం ఏది వాడుతున్నాం, ఎలాగ వెళ్తున్నాం అని అన్నది మనకి ఇంపార్టెంట్. ఒక నైఫ్ ఉంది, ఒక గన్ ఉంది, ఇట్ హస్ బీన్ ఇన్వెస్టెడ్ ఫర్ అ నైస్ పర్పస్. నైఫ్ ఉంది అనుకోండి, you use it for cutting vegetables or whatever it is, chopping and other things. Right. And somebody else uses it to slaughter somebody's neck or something like that. It's being misused. Right. అది మీరు ఎటు వెళ్తున్నారని అన్నది మనం జడ్జ్ చేసుకోవాలి. అది సో యూ హ్యావ్ టు, ఈ స్లైడ్స్ అన్నీ వస్తాయి, అన్నీ బాగానే ఉన్నాయి. యూ హ్యావ్ గాట్ యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, యూ కెన్ కమ్ కాంటాక్ట్ దెమ్ అండ్ టాక్ టు దెమ్, ఫైనలైజ్ వాట్ ఇట్ ఈస్. ఎవ్రీబడి సేస్ ఐఎమ్ ద బెస్ట్, నోబడి విల్ సే ఐఎమ్ సెకండ్. రిమెంబర్ దాట్. ఎవరైనా ఐఎమ్ ద బెస్ట్ అనే చెప్తారు. ట్రూ, దట్స్ ట్రూ. అండ్ అందులో రైట్, మనకి ఏది రైట్ అనేది చూస్ చేసుకోవడంలో ఇట్ డిపెండ్స్ అపాన్ us. అదే అంటున్నా, మీకు గూగుల్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి, బట్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ యువర్ ఫైనాన్సెస్, టాక్ టు ఎ రైట్ పర్సన్, టేక్ ఎ ప్రాపర్ డెసిషన్, స్టిక్ టు దట్ డెసిషన్ అండ్
రన్ యువర్ క్యాంపెయిన్. ఓకే. మీ ఇన్వెస్ట్మెంట్ మీరు అలా చేసుకుంటేనే మీకు ఇది అవుతుంది. లేకపోతే ఇవాళ ఒకళ్ళు నేను బెస్ట్ అంటారు, దాంట్లో మీరు డబ్బులు పెట్టేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఇంకోళ్ళు ఎవరో నేను లాస్ట్ ఇయర్ ఇంత రిటర్న్ ఇచ్చారంటారు. అండ్ లాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ ఆర్ నాట్ యాడ్ స్టిక్ ఫర్ దిస్ ఇయర్. రైట్. లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేస్తే 24% వస్తే ఈ సంవత్సరం 24% రావాలని లేదు. అవును. సో అది చూసుకుతారు. 1 ఇయర్ అయిపోయింది, వీడు 12 ఇచ్చాడు నాకు, వీడు 12 24 ఇస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఏం కాదు. అది ఎలా ఉంటుందంటే మీ కృషి బ్యాంక్ అని ఒకటి ఉండేదిలేండి, 24%, 30%, 36% ఆయన ఇంట్రెస్ట్లు ఇచ్చాడు. విదిన్ 2 years or something he closed. They have arrested the MD. వల్ల ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉందో మరి ఏమైందో నాకు తెలియదు, లాంగ్ బ్యాక్. సో ఇలాంటివి జరుగుతాయి. సో డోంట్, అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్. టేక్ దట్, మేక్ యువర్ బ్యాక్ చెక్, టాక్ టు ది క్వాలిఫైడ్ పీపుల్ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. మీ డబ్బులు ఒక్కసారి మీ చేయి జారిపోతే మళ్ళీ రావు. యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, ఇన్వెస్ట్ దెమ్ ప్రాపర్లీ. గాట్ ఇట్. అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే సిప్ కాకుండా ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్స్లో రేంజ్ బౌండ్ మార్కెట్ ఉన్నప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సార్? లిమిటెడ్ అడ్వాంటేజ్ ఉంటుందమ్మా ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే బికాస్ మార్కెట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ ఏం లేకుండా అలా సైలెంట్గా ఉంది, తక్కువ ఉంది అప్స్ అండ్ డౌన్స్. సో యూ విల్ నాట్ మేక్ మచ్ ఆఫ్ ఎ మనీ ఆన్ దాట్. ఆ టైంలో మీరు అలా వేసుకునే కంటే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా గోయింగ్ ఫర్ STPs, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే యూఆర్ బయింగ్ ది యూనిట్స్ అట్ ఎ లెసర్ ప్రైస్. రైట్. సో ది యావరేజ్ కాస్టింగ్ ఇన్ బయింగ్ యువర్ యూనిట్ ఇస్ లెసర్. దానివల్ల మీకు ఏంటంటే వెన్ యూ మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు, వెన్ ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ది నార్మల్ దిస్ థింగ్ అండ్ మేక్స్ రాకింగ్ ఇవి ఉన్నప్పుడు యూ విల్ మేక్ మచ్ మోర్ బెనిఫిట్ దెన్ వాట్ ఇట్ ఇస్. ఒకసారి పెట్టారనుకోండి, మీకు ఒక NAV 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు ఉంటే మీకు 20% పెరిగినట్టు అక్కడ. అలా కాకుండా మీరు యావరేజ్ కాస్ట్ మీద తీసుకుని సపోజింగ్ ఇట్స్ అరౌండ్ 85% అనుకోండి, దెన్ అగైన్ యూ 75% ఆర్ 65%కి వచ్చింది అనుకోండి, యూఆర్ మేకింగ్ 35% ప్రాఫిట్ ఓవర్ దే. సో మరి దెన్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ అడ్వైస్ టు ద ఇన్వెస్టర్స్ సార్? మార్కెట్ని చూడకండి, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. అండ్ లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ విల్ నెవర్ పుట్ యూ డౌన్. మార్కెట్ ఎప్పుడూ ఒకలాగే ఉండదు. నేను ఇదివరకు కూడా చెప్పాను, మన సెన్సెక్స్ 100 పాయింట్స్ తోటి స్టార్ట్ అయింది, ఇవాళ 75,000 దాకా వచ్చింది. సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఇట్ విల్ గ్రో. మన ఎకానమీ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏదో వార్ క్రైసిస్ వచ్చినాయి అని చెప్పి సడన్గా పడిపోయేటువంటి ప్రమాదం లేదు, మన ఎకానమీ పడిపోయే ఇది కూడా లేదు. అండ్ అవర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డబ్బులు అయితే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. FIIs పోయినా కూడా మన DII నుంచి డైరెక్ట్గా ఫండ్స్ వస్తున్నాయి. దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లెంగ్త్ ఇన్ ది లాస్ట్ ఎపిసోడ్. సో స్టే ఇన్వెస్టెడ్, బీ కామ్, డోంట్ లుక్ ఎట్ ది మార్కెట్, యూ కీప్ ఇన్వెస్టింగ్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫండ్స్ ఆర్ అవైలబుల్. చాలా సింపుల్ థింగ్. మన ఇంట్లో కొన్నిసార్లు ఫైట్ చేస్తాము, మళ్ళీ నార్మల్ అయిపోయి కలిసిపోతాం కదా. సింపుల్ సేమ్ థింగ్ ఐ థింక్. సో ఇది కూడా అలానే అర్థం చేసుకోవచ్చు అనుకుంటా కదా సార్. సో మార్కెట్లో కూడా మనకి ఇలాంటి స్లైట్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. సో మనం ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం డెఫినెట్గా క్లియర్గా క్రాస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తేనే బెటర్ అని మనకు సార్ చెప్తున్నారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ NTV బిజినెస్. అండ్ వన్ మోర్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్.